ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో కంట్రోల్ రూమ్, జేడీ హియర్. AP10 AD 2322 కిడ్నాప్ కి యూజ్ చేసిన కార్. మన చుట్టుపక్కల ఏరియాలో ప్రతి కెమెరాని యాక్సెస్ తీసుకొని ఫాస్ట్ గా కార్ ని ట్రేస్ చేయండి. ఓకే మేడం. కేడి, హేమ వాళ్ళ ఇంటికి పోని. మేడం, అకౌంట్ రామ్మూర్తి అన్న పేరు మీద ఉంది మేడం. ఎవరు మీరు? నమస్తే. నమస్తే అండి. కూర్చోండి. పోలీసులా? టైంకొచ్చారమ్మా. నా భర్తని కిడ్నాప్ చేశారు. ప్లీజ్ కాపాడండి. వాళ్ళ దగ్గర కత్తులు కూడా ఉన్నాయి. మా ఆయన్ని ఏం చేస్తారో ఏమోనని భయంగా ఉంది. కాపాడతాం. ముందు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. ఎవరు వాళ్ళు? ఎవరు తెలీదయ్యా. ఇంట్లోకి వచ్చారు, డబ్బులు ఇవ్వమని బెదిరించారు. వెంటనే ఆయన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీకెవరి మీదైనా డౌట్ గా ఉందా? లేదు మేడం, మా ఆయన చాలా మంచోడు. ఆ దుర్మార్గులు మా ఆయన్ని ఏమైనా చేసేలోపు మీరు వెళ్ళి కాపాడండి మేడం. కావాలంటే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతాను. వద్దండి. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని కిడ్నాపర్స్ కి తెలిస్తే మీ ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఇది స్పెషల్ కేసు కింద మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఎంక్వైరీ చేస్తాం. కేడి, ప్లీజ్. ఓకే జేడే. మీ అమ్మాయి కూడా ఈ మధ్యనే చనిపోయింది కదా? అవునమ్మా. యాక్చువల్లీ మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి వస్తే రామ్మూర్తి గారిని కిడ్నాప్ చేయడం చూసాం. హేమ కేసు గురించి ఏం మాట్లాడడానికి వచ్చారు మేడం? రామ్మూర్తి గారి అకౌంట్ నుంచి హేమ చనిపోయిన రోజు కళ్యాణ్ కి 25 లక్షలు వెళ్ళాయి. ఎందుకో కనుక్కుందామని వచ్చాము. అవునా? ఏమో మేడం, నాకేం తెలీదు. మీకేమైనా తెలుసా అని కూడా నేను అడగలేదే. మీరు దాచే కొద్దీ మీ ఆయన ప్రాణాలకి ప్రమాదం పెరుగుతూనే ఉంటుందండి. అందుకే మీరున్నది ఉన్నట్టు నిజం చెప్పండి. రామ్మూర్తి గారిని పట్టుకోవడానికి మాకు హెల్ప్ అవ్వచ్చు. అది చూడు కళ్యాణ్, నువ్వు హేమ ఫ్రెండ్గా నా ఇంటికి రావడమే నాకు నచ్చలేదు. అలాంటిది నా ఇంటికి అల్లుడుగా వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నువ్వు ఎంత అడిగితే అంత డబ్బిస్తాను. హేమను వదిలేసేయి. బాగా ఆలోచించుకో. మీ అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. ఆపరేషన్ చేస్తే గానీ మీ అమ్మ బ్రతకదు. 25 లక్షలు ఇస్తే ఏమో జోలికి కూడా రాను సార్. 5 నిమిషాల్లో నీ అకౌంట్లో పడుతుంది. అందుకు డబ్బులు ఇచ్చాడు మేడం. జేడి, మన వాళ్ళు సీసీ కెమెరాస్ మానిటర్ చేస్తున్నారు. వెహికల్ ఏ రూట్లో వెళ్ళిందో తెలిసిపోతుంది. ఓకే కేడి, మీ ఫోన్ నంబర్ చెప్పండి. 977. మీకు కిడ్నాపర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా ఎంత డిమాండ్ చేసినా తెస్తానని చెప్పండి. మిగతాదంతా మేము చూసుకుంటాం. సరే మేడం. ఓకేనండి, వస్తాము. వస్తామండి. జై హింద్ మేడం. జై హింద్. కిరణ్, కేదార్ చెప్పిన కార్ని ట్రేస్ చేశారా? హా మ్యామ్. రమ్య, మేడంకి బ్రీఫ్ ఇవ్వు. ఓకే. కార్ పంజాగుట్ట సర్కిల్ నుండి ఖైరతాబాద్ మీదుగా లకడి కపుల్ సైడ్ వెళ్ళింది మేడం. అక్కడి నుంచి కోటి సైడ్ వెళ్లారు. కోటి సర్కిల్ దగ్గర మన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు మేడం. చుట్టుపక్కలున్న షాప్స్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తెప్పించారా? తెప్పించు మేడం, కానీ సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఆ కార్ ఎటు సైడ్ వెళ్ళిందో కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి అంబర్పేట్ కానీ లేదా దిల్సుఖ్ నగర్ కానీ హోల్ సిటీ కానీ లేదా అటు నుంచి తిరిగి సిటీలోకి రావాలి.
వాళ్ళు ఎటు వెళ్ళుంటారు? రమ్య, కోటి సిగ్నల్ నుంచి ప్రతి సిగ్నల్ ని మానిటర్ చేయి. ఆ కార్ కోటి నుంచి ఎట్ సైడ్ వెళ్ళిందో నాకు అర్జెంట్ గా తెలియాలి. ఓకే మేడం. ఇది హేమ వాళ్ళ మదర్ నంబర్. దీన్ని 24/7 ట్రాక్ చేస్తూనే ఉండండి. ఈ కిడ్నాప్ డబ్బు కోసమే జరిగిందైతే ఖచ్చితంగా కాల్ వస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్క కాల్లో నన్ను యాడ్ చేయండి. అండ్ ప్యారలల్ గా ఈ కాల్స్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే మ్యామ్. రమ్య, మ్యామ్. ఒక్కసారి వెనక్కి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. ఒక్కసారి దాన్ని జూమ్ చేయి. ఇంకా జూమ్ చేయి. ఏమైంది జేడి? ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్నారు. పైగా ఏదో ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్తున్నట్టు ఆయన చూడు ఎంత జోవియల్ గా ఉన్నారు. కిడ్నాప్ చేసిన ఆయన్ని డోర్ సైడ్ కూర్చోబెట్టడం, ఇలా ప్లేసెస్ మార్చడం, కిడ్నాప్ కి ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తేడాగా ఉంది కేదార్. తప్పెక్కడో జరిగింది, అదేంటో తెలియట్లేదు. మనం వెతుకుతున్న చాలా ప్రశ్నలకి సమాధానం ఆయన దగ్గరే ఉంది జేడి. ఎలా అయినా ఆయన్ని పట్టుకోవాలి. కీర్తి, కీర్తి, కీర్తి. ఏం వెతుకుతున్నారు దినా? కీర్తి కోసం చూస్తున్నాను జగదాత్రి. రూమ్ లోనే ఉండింది, ఇప్పుడు కనిపించట్లేదు. ఇందాక బావతో కలిసి బయటకు వెళ్ళడం చూశానక్క. బయట ఏమైనా ఆడుకుంటుందేమో, చూద్దాం పదండి. వదినా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.